बंगला था ముగ్గురు మినిస్టర్లు కదా టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకి గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణ గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్తు ఆ అమ్మాయి మనకి సమయం తేలడం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్ గా మన సీఎం ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుగా ఒక 5-6 తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 అరెస్టు చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికి వెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈరోజు
ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు. ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే, దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా. నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే ఇప్పుడు అయ్యా రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ నా కావుని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం, నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఈ రోజు ఇక్కడికి రావడం మంచిదే. నువ్వు నిజంగా వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లేదు. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని 100 మంది ఆడపిల్లలకు అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపలోంచి ఒక్కరోజు కూడా బయట పెట్టలేదు? అడుగు. ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాసు పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి. ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది. ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుకొని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము 3 మంత్రులు వచ్చామండి. ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనారిటీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి. ఎందుకంటే 5 రోజులు మేం కాదండి, వీళ్ళు చెప్తున్నారు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి, మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి, ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి. మీరు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. శ్రీనివాసు సార్ గారు, కలెక్టర్, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసు గారు స్పాట్కు రావడము, ఎఫ్ఐఆర్ దర్జీ చేయడము, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి, మా పుంగనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేరు, నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ, నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటారు. ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు, ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు. మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము. దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా దయచేసి మా సీఎం గారికి ఒకే కోరిక, ఈ మాదిరి చేసిన చిన్న పిల్లోళ్ళు ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా 3 రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా పాపని, అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు. దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా, ఇంకా ఎవరు పిల్లలైనా ఒకటే, దయచేసి ప్రభుత్వం వారు, సీఎం గారు చేస్తారని ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఏంటండి ఏంటండి విషయమే అదేనండి. ఆ రోజు మీ ఒకటి కాదండి, రెండు కాదండి సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. 5 సంవత్సరాల్లో మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరికి వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా మీకు తెలుసా? మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అందుకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకో అది చూసి ఓర్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే. వచ్చి సహాయం చేయండి, అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి, అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. 3 ఏళ్ళైంది మా పాప చనిపోయి, అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకి ఊరి నుండి భయపడించి పొలంనేళ్ళలో ఉండేవాళ్ళు మేము నివసిస్తున్నాము, ఇప్పుడు కున్నూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కారణవాళ్ళు రీఓపెన్ చేస్తామని చెప్పారు. అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా ఏంటండి 18,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదు కోరకలు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యథార్థమన్నారు. క్లియర్ కొంచెం కూడా స్పందన చూపేలా గత 5 సంవత్సరాల ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడరండి, ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు అప్పుడు మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మకండి, తిరిగి మీరు వాళ్ళని ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు కొంతమంది మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, వాటిని కూడా అరికట్టాలి మేడం అని చెప్తే ఎస్పెషల్ మేము దాని మీదే పని మీద ఉన్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో గంజాని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ కూడా చేస్తాము. గాంజా నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ కూడా మేము వేయట్లేదు. అట్ ద సేమ్ టైం గాంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా, గాంజాలు యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. డీటెయిల్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీకి ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ఆ భరోసా ఇవ్వడానికనే మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము. కుటుంబాన్ని కూడా మేము అన్ని విధాలు సైలెంట్ ఉన్నాడు మా అందరికీ నమస్కారం. ఈరోజు ముక్కుపచ్చలాని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం, అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అభాండారాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి. ఇంకొకటి చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీ ఉన్నాడు, వాళ్ళ చిన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము. మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి. మీకు వీలైనంత సాయం చేసేటికంటే ఆ కుటుంబానికి మీ చేయూత ఇవ్వండి. అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి. ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం. ఒక్క నిమిషం సైలెంట్. హలో హలో సార్ నమస్తే సార్. సార్ నేను రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నా సార్. స్పీకర్ ఆన్ చేశాను సార్. ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు అందరూ ఉన్నాం సార్. ఇక్కడ ఘటనలో ప్రెస్ మీట్ ఉన్నాం సార్. ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు. ఆ పాప ఇంటికి వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ని కన్సోల్ చేశాం సార్. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. నమస్తే సార్. నేను పాప ఫాదర్ సార్. చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదే జరిగింది సార్. మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసులు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీసు పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్. మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉండింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి ఇది అత్యాచారం చేసినట్లు అట్లా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. చెప్పినాం సార్. అన్ని డీటెయిల్స్ అన్నీ పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్క ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం సార్. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్.
అవును వచ్చినారు సార్. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉంటుందా సార్? ఆ విధంగా శిక్షించాలా మీరు. సార్ చాలా బాగుంది సార్. సార్ ఇక్కడ ప్రెస్లోనే ఉన్నారు సార్, స్పీకర్ హాల్లో ఉంది. మేడం గారు అంతా వచ్చారు, అంతా మైనారిటీస్ అందరూ వచ్చారు సార్. సార్ కున్నూరు మైనార్టీస్ మాత్రం బాగా సహకారం చేసినారు సార్. ఊరంతా వాళ్ళ బిడ్డని వెతికినారు సార్ మా ఊరు. మేడం గారు హోమ్ మినిస్టర్ గారు అవును సార్, ఊరంతా ఒకే విధంగా ఎత్తినారు సార్. మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఈడే